జీవితంలో అవమానం అనేది చాలా ముఖ్యమండి. అవమానం అనేది లేకపోతే అసలు జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. అది ఒక రకంగా మనల్ని పుషింగ్, ఒక బూస్టర్ లాంటిది అన్నమాట. అదేంటి అవమానం ఏ విధంగా మనకు ఆ మోటివేటర్ అవుద్దండి? దీనికి నా జీవితంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే. ఆ తెలుగు మీడియం తర్వాత నేను ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలనుకున్నా. అందుకోసము నేను ఒక లెక్చరర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇంగ్లీష్ నేర్పండి అని అడిగా. అతను అసలు ఇంగ్లీష్ అంటే చాలా కష్టం, నీ వల్ల ఏమవుతుంది, నువ్వు ముందు పోయి తెలుగు మీడియం సరిగా చదువుకో, నువ్వు ఇంగ్లీష్ మీడియం ఎందుకు చేరుతావు, నువ్వు ఏ బిఏనో చేరి ఏ అటెండర్ జాబో చూసుకో, మీ నాన్న ఎట్లాగూ ఊళ్ళో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు కాబట్టి నీకెందుకు అన్నట్టుగా మాట్లాడిండు. నిజానికి అతనికి తెలియదు నేను ఎంత పెద్ద లక్ష్యంతో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నా లక్ష్యం ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, నా లక్ష్యం ఐఏఎస్ సాధించడం. ఐఏఎస్ సాధించాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి అని చెప్పేసి నేను ఆ లెక్చరర్ని అప్రోచ్ అయ్యాను. సో చాలా రోజులు నేను బాధపడ్డానండి. ఇంత మాట అన్నాడు, నీ వల్ల ఏమవుతుంది అన్నాడు. ఆ అవమానంతో నెల రోజులు నేను ఆలోచించి ఏది ఏమైనా పర్లేదు నేను ఇంగ్లీష్ మీడియమే జాయిన్ అవుతా. నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను ఇంగ్లీష్ మీడియంలో చేరుతున్నానని. వాళ్ళు అన్నారు, నీకు వొకాబులరీనే సరిగా రాదు, వాక్య నిర్మాణమే సరిగా రాదు, నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసుకొని డిగ్రీ పాస్ అవుతావా, ఫెయిల్ అయితే ఇంకా ఇజ్జతి పోతుంది అన్నారు. సో నేను అప్పటికే అన్నాను, నేను ఐఏఎస్ సాధించాలంటే నాకు ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో చేరాలి అని చెప్పా. ఇక వాళ్ళైతే ఐఏఎస్ అనగానే నవ్విళ్ళు. మా బజార్లో ఉన్న, మా ఊళ్ళో మా బజార్లో ఉన్న వాళ్ళు కొందరు ఫ్రెండ్స్ చెప్తే, అరే ఏదైనా అటెండర్ జాబ్ చూసుకోరాదురా అన్నారు. అది ఇంకా ఇబ్బందిగా అనిపించింది. ఏంటి వీళ్ళు అటెండర్ జాబ్ చూసుకో అంటున్నారేంది? మీకు తెలుసా వాళ్ళు మనకి ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళ స్థాయి సలహా. నాకు అప్పుడు అనిపించింది, వీడు లైఫ్ని వీడి స్థాయిలో చూసి నాకు చూపిస్తున్నాడు. వాడు అటెండరే గొప్ప అనుకుంటున్నాడు కాబట్టి అటెండర్ జాబ్ చూసుకో అంటున్నాడు అని. నేను మాత్రం వదిలిపెట్టలేనండి. ఆ అవమానాన్ని మైండ్లో కొనసాగించిన, మర్చిపోలే. అవమానాన్ని ఇట్లా టేక్ ఇట్ ఈజీ తీసుకున్నాడు ఎదగడు. అవమానాన్ని పంటి బిగువన పెట్టుకొని మన పోరాటాన్ని కొనసాగించాలి. అదే పట్టుదలతోటి నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యా. అదే పట్టుదలతోటి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను, ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఇంగ్లీష్ లెక్చరర్గా జాబ్లో జాయిన్ అయ్యాను గవర్నమెంట్లో. ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యాక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి అందులో కూడా ఇంటర్వ్యూ దాకా 4 సార్లు వెళ్ళాక ఎవరైతే నన్ను ఇంగ్లీష్ నీ వల్ల కాదు అన్నారో ఆ లెక్చరర్ ముందుకెళ్ళి నిలబడ్డా. అతను నా ముందు తల ఎత్తుకోలేకపోయాడు. కానీ నేను అతను చెప్పిన, సార్ మీ వల్లనే సార్ నేను ఇంత దూరం వచ్చినా అని. అదేంటి అన్నాడు. సార్ మీరు ఆ రోజు ఇంగ్లీష్ నీ వల్ల కాదు అన్నారు, నేను ఇంకా పట్టుదలతో తీసుకున్నాను, ఈ రోజున నేనే ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను కొన్ని వందల వేల మందికి అని. సో ఈ రోజున ఐఏఎస్ కూడా ముందుకు వెళ్తున్నానంటే అక్కడ నన్ను ఎవరైతే వద్దు అని చెప్పి వెనక్కి లాగిన్లో వాళ్ళ వల్లనే, వాళ్ళు ఇచ్చిన ఆ ఇన్సల్ట్, ఆ అవమానమే నాకు బూస్టర్ లాగా పనిచేసింది. నాకు ఎప్పుడైనా చదివేటప్పుడు బోర్ కొట్టినా, లేకపోతే చదివేది చాలా కష్టంగా అనిపించినా వెంటనే నాకు వీళ్ళు గుర్తొచ్చేవాళ్ళు. చలో మనం వాళ్ళ ముందు ఏదో ఒక రోజున గల్లా ఎగిరేసి నిలబడాలి. సో ద బెస్ట్ రివెంజ్ ఈజ్ నాట్ టు హార్మ్ ద అదర్ పర్సన్. వాడిని నన్ను అవమానించిండని చెప్పి దాచుకొని పోయి వాడిని దొంగ దెబ్బ కొట్టి అటాక్ చేయడం కాదు. ద బెస్ట్ వే టు రివెంజ్ అంటే ప్రతీకారం తీర్చుకోవాలంటే మంచి మార్గం ఏంటి అంటే వాడికంటే ఉన్నత స్థాయిలో, వాడు గొప్పగా చూసే స్థాయిలో మీరు కనుక ఆ స్థానాన్ని సాధించి నిలబడండి. వాడి ముందు నిలబడండి చాలు. జస్ట్ నిలబడి చిన్న స్మైల్ ఇవ్వండి, వాడిని పట్టించుకోకండి. లేదంటే దగ్గరికి వెళ్ళి వాటితో ప్రేమగా మాట్లాడండి. అదే పెద్ద ప్రతీకారం అండి. దానివల్ల ఎవరికీ నష్టం లేదు,
దానివల్ల మీకు కూడా నిరంతరంగా ఆ మోటివేషన్ లభిస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే ఎవరికైతే మోటివేషన్ లేదో, ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో, ఎవరికైతే ఉన్నత స్థాయికి వెళ్ళే శక్తి ఉండి వాడు ఆ పరిశ్రమ చేయట్లేదో వాడికి ఎవరో ఒకరి రూపంలో అవమానం ఇస్తాడు. ఎవరో ఒక రూపంలో ఇలా ఏదో పెట్టేసి కూర్చున్నట్టుగా, మనకు ఏదో జంతువులకి ఇలా కూర్చితే ఇంకొంచెం స్పీడ్గా పరిగెడుతుందిగా, అలా ఆ భగవంతుడే ఒక వ్యక్తి ద్వారా మిమ్మల్ని అవమానానికి గురి చేస్తాడు. ఆ అవమానాన్ని నువ్వు కరెక్ట్గా తీసుకుంటే ఎదుగుతావు, లేదంటే ఎన్నిసార్లు కూర్చున్నా నువ్వు అక్కడే ఉండిపోతావు. ఇక లాస్ట్కి ఆ భగవంతుడు కూడా నీకు ఎటువంటి అవమానాన్ని ఇవ్వడు. ఎందుకు? నువ్వు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. అవమానం అనేది మీకు భగవంతుడిచ్చే ఒక బ్యాటరీ అండి, మీకు ఎనర్జీ కాపాడుకోవడానికి ఇచ్చే బ్యాటరీ. అది అయిపోతుంది అనుకోండి, మళ్ళీ ఇంకొక బ్యాటరీ ఇస్తాడు, ఇంకొకరు ఎవరో అవమానిస్తారు మనల్ని. గ్రూప్ 4లో ఫెయిల్ అయ్యారు. అవును, ఫెయిల్ అయ్యాను. అయితే ఏంటి? ఆ అవమానాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అది మనసులో పెట్టుకొని గ్రూప్ 2 కొట్టండి, గ్రూప్ 1కు ట్రై చేయండి, ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ సాధించండి. ఇక్కడ ఎంతోమంది 12th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. గ్రూప్ 4 ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్లు సాధిస్తున్నారు. మీరు ఎందుకు సాధించలేరు? మీ డెస్టినీ అక్కడ ఉందేమో, అందుకే ఈ డోర్ ఓపెన్ కావట్లేదు. ఈ డోర్ ఓపెన్ అయితే మీరు ఇక్కడే సెటిల్ అవుతారేమో. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పీజీ అయిపోయాక, ఎంఏ ఇంగ్లీష్ అయిపోయాక హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ జరిగాయండి మా వరంగల్ జిల్లాలో. హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్కి నేను ట్రై చేశా, ఒక 10-15 రోజులు ట్రై చేశా సీరియస్గా, చాలా సీరియస్గా ట్రై చేశాను. అప్పటికే ఐఏఎస్ కోచింగ్కి రాలేదు. అయితే ఆ హాస్టల్ వార్డెన్ది నాకు, అంటే నేను 2వ పొజిషన్లో ఉన్న, నా ముందు అతనికి వచ్చింది, ఒక ఆవిడకు వచ్చింది. సో నా ముందు ఆవిడకు వచ్చింది, నాకు రాలేదు. మా నాన్న అన్నాడు, అరే నీకు ఈ జిల్లా స్థాయి ఎగ్జామ్లోనే నీకు హాస్టల్ వార్డెనే రాలేదు, నువ్వు ఐఏఎస్ ఏం సాధిస్తావు అన్నాడు. నువ్వు ఐఏఎస్ ఏమవుతావు, గీ జాబే రాలేదు అన్నాడు. నాకు కూడా కొంచెం డౌట్ అనిపించింది. అవును కదా. ఇక పక్కన మా బంధువులు, మా నాన్న దగ్గర ఉండే ఆ తోటి వాళ్ళందరూ కూడా సేమ్ ఇదే సెంటెన్స్, కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా అన్నాడు. కొందరు అన్నారండి. అప్పుడు నాకు కూడా అనిపించింది, అరే నేను ఇది కూడా చేయలేను, ఐఏఎస్ ట్రై చేయొచ్చా లేదా. సో బాధపడ్డాను. అయినా కానీ ఇక మా నాన్న ఏదో చిన్న సపోర్ట్ చేశాడు. నేను కోచింగ్కి వచ్చాను. కోచింగ్లో మా బ్యాచ్లో ప్రతి టెస్ట్లో నేనే టాపర్ని, మ్యాక్సిమం నేనే టాప్లో 1, 2, 3 ర్యాంకులు కొడుతూ వచ్చా. అలాగే సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళా. కొన్ని వేల మందికి ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నా. కొన్ని వందల మంది ఐఏఎస్ ర్యాంకర్లు ఇప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక్కసారి ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ రోజున హాస్టల్ వార్డెన్ జాబ్ నాకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ జరిగేది ఏంటి అంటే పెళ్లి చేసుకునేవాడిని. ఎందుకంటే మన ఇళ్లలో జాబ్ వచ్చిందంటే వెంటనే పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకుంటే ఇంకా అక్కడే బాధ్యతలు. ఇప్పుడు జాబ్ ఉందంటే ఇంట్లో అన్నింటికీ మనల్ని అడుగుతారు, మనమే అందరికీ సపోర్ట్ చేసి చదివిపిస్తాము, ఇంట్లో సమస్యలకి ఇస్తాము, అన్నిటికీ ఇస్తాం. సో ఏదో ఒక రోజున ఐఏఎస్ ఆఫీసర్ని చూసి అనుకునేవాన్నేమో, అబ్బో ఐఏఎస్ అంటే చాలా చదవాలి, నేను ట్రై చేస్తే నేను కూడా అయ్యేటోనేమో అని ఫ్యూచర్లో బాధపడి ఉండేవాడిని. కానీ అక్కడ ఆ డోర్ ఓపెన్ కాలే నాకు, ఎందుకంటే నా లైఫ్ అక్కడ ఆగాలని లేదు. సో అక్కడి నుండి నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ నుండి నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి తర్వాత ఇంతమందికి నేను ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ కొన్ని వేల మందిని ప్రభుత్వ సర్వీస్లోకి పంపిస్తున్నాను. ఒకవేళ నేను అక్కడే హాస్టల్ వార్డెన్ జాబ్ వచ్చి ఉంటే నేను ఎక్కడో ఒక చిన్న ఊళ్ళో ఒక 30 మందో 50 మందో 100 మందికో ఒక వార్డెన్గా ఉండేవాడిని. కాబట్టి ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్, సక్సెస్ ఈజ్ నాట్ సక్సెస్. ఇది మైండ్లో పెట్టుకోండి. సక్సెస్ వచ్చిన వాళ్ళు నాతో పాటు అప్పుడు ఆ హాస్టల్ వార్డెన్ వచ్చిన వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు, వాళ్ళు ముందుకు రాలేదు. కాబట్టి మీరు మీ జీవితంలో అవమానం కనుక జరిగితే, ఓటమి కనుక వస్తే ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. ఏదో
దేవుడికి, ఆ భగవంతుడికి ఏదో ప్లాన్ ఉంది మన మీద. ఆ పెద్ద ప్లాన్ని మనం అచీవ్ చేయడానికే అవమానాన్ని ఇచ్చాడు అని గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్.